వదినా వదినా రా లక్ష్మి, రా కూర్చో. ఏంటి ఇవాళ నేను చూసింది నిజమేనా? ఏం చూసావు లక్ష్మి? నీ కొడుకు నిన్ను బండి మీద తీసుకురావటం, లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని అంటాం. అందులో ఆశ్చర్యమేముంది లక్ష్మి? అలా వేరే వాళ్ళ పిల్లలైతే వింతగా లేదు కానీ మన ప్రశాంత్ అనేటప్పటికే నాకు వింతగా ఉంది వదినా. ఏమో లక్ష్మి, నాకైతే ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అమ్మ అమ్మని ఎన్నిసార్లు పిలిచాడు. మళ్ళీ ఏం గనకారం చేస్తాడు. సరేలే గాని వదినా, ఈ రోజు ఎటు వెళ్ళారు? హాస్పిటల్కి. ఎందుకు? నీ ఆరోగ్యం బాగానే ఉందిగా. నా ఆరోగ్యానికి కింద లక్ష్మి, 100 పూర్తయ్యాక ఆ దేవుడి నుంచి పిలిపొస్తుంది. అవునవును, నువ్వు గట్టిదానివేలే. మరి నీ కొడుకు ఆరోగ్యం బాగోలేదా? వాడి ఆరోగ్యం బాగానే ఉంది. నాకే అన్ని పరీక్షలు చేపిద్దామని హాస్పిటల్ తీసుకెళ్లాడు. ఏ ఎందుకు? ఆరోగ్యం బాగానే ఉందన్నావుగా వదినా. అందులో ఏదో ఉందంట, అవి పరీక్ష చేపించడానికి 100% బాగుందా 90% బాగుందని తీసుకెళ్లాడు నా కొడుకు హాస్పిటల్. సడనగా ప్రశాంత్కి నీ మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో. ఇంత ఎండాకాలంలో వర్షం పడ్డప్పుడే డౌట్ వచ్చింది నాకెందుకో ఇలాంటిది ఏదో జరుగుతుందని. సరే వదినా, ఏమన్నా తిన్నావా? వచ్చే దారిలో నా కొడుకు బిర్యానీ తినిపించాడు. ఏంటి, బిర్యానీ తినిపించాడా? వామ్మో, నాకేదో తిక్కగా ఉంది వదినా. నేను వెళ్ళి బీపీ టాబ్లెట్ వేసుకుంటా. ఏంటో ఏమేమో జరుగుతున్నాయి. ఇది ఎండాకాలంలా లేదు, నేను పోయే కాలంలా ఉంది. ప్రశాంత్ ఇటారా. అరే ప్రశాంత్, అన్న దగ్గర తీసుకున్న 10 లక్షలు 2 రోజుల్లో గట్టపోతే అన్న ఫ్రేమ్ లోకి వస్తాడు, నీ ఫ్రేమ్ కి దండేస్తాడు. అరే ప్రశాంత్, నువ్వు సిల్లీగా తీసుకున్నావు అనుకో, మేము ఇక్కడే ఉంటావు, నువ్వు అక్కడ ఉంటావు. అర్థమైందా? అరే ప్రశాంత్, ఇంకప్పుడే చెప్పిన అప్పులు చేయగరా అని. అమ్మ బంగారం అమ్మేసినావు, ఇంటి పేపర్లు తాకడి పెట్టినావు, రిక్షావాదు దగ్గర 10 లక్షలు అప్పు చేసినావు. ఆయన గనక తీసుకున్న టైంకి డబ్బులు ఇవ్వకపోతే నాకున్నది నువ్వేరా ఒక్క ఫ్రెండ్వి. ఏంటిదిరా భయపడుతున్నావు నన్ను? భయం కాదురా, జరిగేది చెప్తున్నా. చిట్టి, చెప్పండి సార్. ఆ పేషెంట్ అన్నపూర్ణమ్మ గారు వచ్చారా? ఇప్పుడే వచ్చారు సార్. వాళ్ళు ఓపీలు ఏం రాయకండి, చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్. సరే సార్. చిట్టి, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి, ఆ పేషెంట్ బెడ్ మీద పడుకోబెట్టండి. ఓకే సార్. థ్యాంక్ అన్నపూర్ణం గారు. అరే, మన హాస్పిటల్లో ఎన్నో ఆపరేషన్ సక్సెస్ చేశాం. ఈ ఆపరేషన్ సక్సెస్ చేస్తే మనకు తిరుగుండదు. హాస్పిటల్ సరౌండింగ్ చెక్ చేస్తా ఉండు, ఎవ్వరికి డౌట్ రావద్దు. సార్, నేను బయటికి వచ్చా సార్. పేషెంట్ అప్పగించావుగా? ఓకే, నిద్ర. అరే అడ్డగాడదా, త్వరగా రా. ఎంతసేపు రా? నువ్వు ఇంజెక్షన్ తీసుకొస్తేనే ఇక్కడ ఆపరేషన్ మొదలవుతుంది. డాక్టర్, వాడు వాడుగా నేను చెప్పిన ఇంజెక్షన్ తేడుగా, ఎందుకంటే వాడు మా కస్టడీలో ఉన్నాడుగా. వాట్ యు మీన్? ఏం మాట్లాడుతున్నారు సార్? నేనేం మాట్లాడు, మీతోనే మాట్లాడిస్తా. నేను కేసు ఇన్వెస్టిగేట్ చేసే కేసులన్నీ కేసు ఛేదించాక ఆ డీటెయిల్స్ అన్నీ మీతోనే చెప్పిస్తా, నా ఫ్యాన్స్ కోసం. మీరు ఒక డాక్టర్ తో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి.
ప్రాణాలు కాపాడేవాడు డాక్టర్, డబ్బుల కోసం ప్రాణాలు తీసేవాడు చీటర్. అంటే మీరే. సార్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నేను ఇంకా నా లిమిట్స్ క్రాస్ చేయలేదు. ఇది కొత్తగూడెం, పేరు కొత్తగా అనిపించవచ్చు. ప్రతి సంవత్సరం పెరిగే ఎండల్లో టెంపరేచర్ పెరుగుడే కానీ తగ్గుడు ఉండదు. అందుకే కూల్గా ఉండడం కోసం కూల్ డ్రింక్ తాగొచ్చా. కేసుకి సంబంధం లేకుండా ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? అది ఏం లేదు, ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. ఇక నీ దగ్గరికి పేషెంట్స్ రారు, నా పేషెంట్స్ టెస్ట్ చేయకు. మీ ఎండి భరద్వాజ్ అన్నీ ఒప్పేస్తున్నాడు. డాక్టర్, సైనస్ వచ్చిందని నీ దగ్గరికి వస్తే పెరగడానికి టాబ్లెట్ ఇస్తావా? డాక్టర్, లాగ్ అవుతుంది డాక్టర్. లాగి పెట్టి కొట్టకముందే నిజాలన్నీ ఒప్పేసుకో. సార్, ఇందులో నా తప్పేం లేదు. మా ఎండి ఏం చెప్తే అదే నేను చేశాను. మీ ఎండి సైలెంట్ తాగమంటే తాగుతావా? ఓం ప్రకాష్, గుడ్ పాయింట్. సిటీలో బాగా డబ్బున్న వ్యక్తి తల్లి గారి కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. ఆమెకు అన్నపూర్ణమ్మ గారి కిడ్నీస్ మ్యాచ్ అయ్యాయి. సో ఆమె కొడుకు డబ్బాష చూయించి ఆ కిడ్నీలు తీసుకోవాలని ప్లాన్ చేశాను. తల్లి ప్రాణాలు కాపాడడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే కొడుకు ఒక్కవైపు, డబ్బు కోసం తల్లి ప్రాణాలు తీసేవాడు ఇంకొక వైపు. ఈ సమాజం ఎటుపోతుందో అర్థమే కావట్లేదు. సార్, అన్ని నిజాలు ఒప్పేసుకున్నాడు సార్. అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తున్నాను. ఓకే సార్. అదే రా, నీకోసం వెతుకుతున్నాను. పద, మీరు రండి. 10 days నుంచి స్ప్రెడ్ చేసి అమ్మకి ఆరోగ్యం బాగాలేదని పార్టీ మొత్తం స్ప్రెడ్ చేసి కిడ్నీస్ తీసేశాక హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చనిపోయిందని నమ్మబలుద్దామని భలే ప్లాన్ చేసావురా. నడరా. మా అన్నపూర్ణమ్మ ఎక్కడ? రండి సార్, చూపిస్తాను. అమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నీ కిడ్నీలో నీ కొడుకు అమ్ముకుంటున్నాడు. తెలుసా? 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 ఏం చేయను? ఇది కన్న ప్రేమ, అమ్మ ప్రేమ సార్. నేను బతికుండగా వాళ్ళలో రాని మార్పు కనీసం నేను చచ్చిపోయినాక నన్న వాళ్ళలో మారిపోతుంది అనుకున్నా సార్. ఏ, విన్నారా అమ్మ మాటల్ని? చూసారా అమ్మ ప్రేమని? అతిరా అమ్మ ప్రేమని. వీలైతే మారండి, లేదంటే సావండి. ముందైతే స్టేషన్ నడవండి.